మేము రోడ్డెక్కి 2 సంవత్సరాల నుంచి అరుస్తూనే ఉన్నాం. ఆ అరుపులు మీకు వినపడట్లేదా? భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును విడుదల చేయాలని, చేసిన క్రైములను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ బోర్డులు నిధులను తీసుకొచ్చి నిధిలో వేయాలని, వేసిన వెంటనే ఈ క్రైములు చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు పింఛను 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఈ పింఛను 50 సంవత్సరాలు దాటిన వారికి 10 లక్షల పింఛను ఇవ్వాలని, అలాగే కార్డులు కూడా ప్రతి ఒక్క కార్మికుడికి కార్డులు తీసుకోవాలని చెప్పి మీరు ప్రచారం చేశారు. అది ఎంతవరకు అనేది కూడా ఇప్పటికి రాలేదు. అది చెయ్యాలని చెప్పేసి కొనసాగించాలని చెప్పి కోరుతున్నాము. కార్డులు రిలీజ్ అయిన తర్వాత చనిపోయిన వారికి చిన్న 4 కోళ్లనే విడుదల చేశారు. ఆ కోళ్ళు మటుకు ఎటు కావు. ఇప్పుడు చనిపోయిన దానికి కంపల్సరీగా 10 లక్షల రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్కి మీరు అంగీకరించి చేసేదే పర్వాలేదు, లేదనేటటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూటమిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేశాడు, ఇప్పుడు దాకా కొనసాగిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు 10 కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకులో వేస్తామన్నారు, 1 కోటి పైసలు కూడా వేయలేదు. దానికి కారణం ఏంటో తెలియలేదు. మేము రోడ్డెక్కి 2 సంవత్సరాల నుంచి అరుస్తూనే ఉన్నాం. ఆ అరుపులు మీకు వినపడట్లేదా? మీరు చేయట్లేదా? మీరు కూడా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను.